ప్రైజ్ ది లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 4. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. 2వ రాజులు 18:36. ఎఫెసీ 4:11-14 వచనములలో ఆయన ప్రజలముగా మనము సంపూర్ణతకు వచ్చుట దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు సంఘమునకు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అను 5 అంతల కృపావరములను ఇచ్చెను. వారి 5 అంతల పరిచర్య ద్వారా ఆత్మలు తిరిగి జన్మించి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి తేబడుదురు. మనము దేవుని ఏర్పాటును అనుసరించి ఆయన వాక్య ప్రకారము సంఘమును కట్టుటకు ఆరంభించినప్పుడు వెంటనే శత్రువు కూడా ఆటంకపరచడు వాని కార్యమును ఆరంభించును. ప్రజలు దేవునికి సంపూర్ణముగా లోబడి దేవుని మందిరములో బాప్తిసములో ఆరాధన, ప్రార్థన మరియు బైబిల్ పఠనములో భాగము తీసుకున్నటకు ఆరంభించినప్పుడు సాతాను అనేక వైపుల నుండి ఆటంకములను తెచ్చుటను మేము అనుభవించితిమి. కీర్తనలు 129:2లో కీర్తనాకారుడు చెప్పుచున్నట్లు, తప్పుడు ప్రచారము చేయుట ద్వారా మన చేతులను బలహీనపరచుటకు వాడు ప్రయత్నించును మరియు దేవుని పనిని ఆటంకపరచుటకు అనేక ఇతరమైనవి చేయును. అయితే మనము కేవలము దేవుని యందు నమ్మిక ఉంచి వారి మాటలు లేక కార్యములను ఏమాత్రము పట్టించుకొనకుండా ఉన్న ఎడల ప్రభువు మన పక్షముగా పనిచేసి వారిని అవమానపరచును. అనేక సార్లు కొందరు వ్యతిరేకముగా నీ పైకి వచ్చి నీకు వ్యతిరేకముగా మాట్లాడి హాని చేయుటకు ప్రయత్నించుదురు. అటువంటి సమయములలో ఏమాత్రము వారి మాటలను పట్టించుకొనకము, లేక ఏ విధానములోనూ వారిపై పగ తీర్చుకొనుటకు ప్రయత్నించకము. ఎవడు చంద్రునిపై ఉమ్మి వేయుటకు ప్రయత్నించుదురో వారిపైనే ఉమ్మి పడునని మనము జ్ఞాపకం చేసుకున్నటకు ఇది సహాయపడును. మన శత్రువులు మనకు హాని చేయుటకు ఏదైనా చేయవచ్చును. అయితే ఉపాయముగా వారు చేయు కీడు తిరిగి వారి మీదకే వెళ్ళును. కీర్తన 129:5లో మనకు ఒక వాగ్దానం కలదు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారు నింద శిక్షావిధి క్రిందికి వచ్చెదరు. వారి వ్యతిరేకతను బట్టి నీవు చింతపడనారంభించిన ఎడల నీ నిద్రను, ఆకలిని, సమాధానమును పోగొట్టుకుందువు. దానికి బదులుగా నీవు వారిని విడిచిపెట్టి దేవుని దయయందు ఆనందించుము. శత్రువు దేవుని మందిరమైన సియోనును ద్వేషించును. నీవు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని మందిరములో ఉండవలెనని కోర్చున్న ఎడల వాడు నిన్ను ద్వేషించుటకు మరియు బయలుపరచబడిన దేవుని సత్యమునకు సంపూర్ణముగా లోబడకుండా ఆటంకపరచుటకు మనుషులను లేపును. నీవు దేవుని వాక్యమునకు సంపూర్ణముగా లోబడి ఆయన పరలోక సంకల్పమును అనుసరించి ఆయన చిత్తము చేయవలనని కోరినప్పుడు నీవు హేళన పాలగుదువు, ద్వేషించబడుదువు మరియు తృణీకరించబడుదువు. అయితే నీవు కీర్తన 129:6లోనున్న ఆయన వాగ్దానములను అనుభవించదువు. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురు కాక, ఎదుగక మునిపే అది వాడిపోవును. అది ఎవరైనాను ఇంటి పైకప్పు మీదికి ఎక్కి దానిని శుభ్రపరచుటకు తమ సమయమును శక్తిని వ్యర్థం చేసుకున్నట వలె ఉండును. మన శత్రువులు కూడా అలాగుననే వాడిపోవుదురని ప్రభువు చెప్పుచున్నాడు. వారి విషయమే మనం చింతించిన అవసరం లేదు, లేక వారిని ఎదిరించవలెనని ప్రయత్నించిన అవసరము కూడా లేదు. మనం ఓపికతోనున్న ఎడల ప్రభువే వారిని సంధించుటను మనము చూడగలము.